సుస్వాగతం మనోరంజని తెలుగు టైమ్స్ వార్త ప్రపంచానికి ఘనమైన స్వాగతం. మనోరంజని తెలుగు టైమ్స్. ఈరోజు సర్వాయి పాపా గౌడ్ గారి అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసి ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 1650 సంవత్సరంలో సుమారు అంటే 400 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మంచి అడవులు, మంచి ఘోరమైన పర్వతాలు ఉన్న ప్రదేశంలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టారు వారు. అక్కడే అంటే వాళ్ళ ఫాదర్ ధర్మనాథ్ గౌడ్ కానీ వాళ్ళ మదర్ కానీ కూడా వారి యొక్క ఆశయాలు వాళ్ళ యొక్క కుల వృత్తి పాటించేవారు. వాళ్ళ ఫాదర్ కూడా మంచి ధర్మనాథ్ గౌడ్కి మంచి పేరు కూడా ఉంది వాళ్ళ ఫాదర్ కూడా. అయితే ఇలా సింగిల్గా కొడుకుగా ఉన్న గారాబం పెరగడం, తర్వాత అక్కడున్న పరిపాలనలో ఉన్న అవకతవకలు, వైషమ్యాలు, తర్వాత అణిచివేతకు వ్యతిరేకంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన కళ్ళు షాపులు చెప్పారు, క్లియర్ చెప్పారు. కళ్ళు షాపులో చిన్న గొడవ అనేది ఒక ఉద్యమానికి దారితీసింది. ఆ ఉద్యమమే పెద్ద ఎత్తున సైన్యాన్ని ఒక మొఘలాయి సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం జరగడం జరిగింది. అప్పుడు గోల్కొండ నవాబులు ఉండేవారు. వాళ్ళు హెరాస్మెంట్ మీకు తెలుసు, చాలా అప్పటికి భయంకరమైన జమీందారు వ్యవస్థ కానీ, కుల వ్యవస్థ కానీ, అన్ని వ్యవస్థలు చాలా ఘోరమైన వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా అబ్జర్వ్ చేసుకుంటూ ఆ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి సుమారు 10 నుంచి 12,000 సైన్యాన్ని పైగా తయారు చేయడం, అదేవిధంగా ఇతరత్ర జమీందారుల నుంచి ఇతర నుంచి సైన్యాన్ని సేకరించి వారి ఎత్తున సుమారు 20 కోట్లను కూడా ఆయన ఆక్యుపై చేసి పరిపాలన చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా అక్కడ కోట కూడా నిర్మించడం జరిగింది. వారి పరిపాలన సుమారు చాలా సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత వారు కూడా పరిపాలన కాలంలో కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఏదైతే సామాన్య బడుగు వర్గాలు పన్నులు లేకుండా మంచి పరిపాలన జరిగింది. తర్వాత సరే వైషమ్యాలు, తర్వాత అంతర్గత కలహాలతో అన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అన్ని పట్టుకొని ఇంత పరిపాలన మంచిగా ఇంత అంటే ఒక అర్థం చేసుకోవాలి. ఆ టైంలో ఒక కుటుంబంలో వెనకబడిన కుటుంబంలో వచ్చి ఒక రాజ్యాధికారం చేయడం అంటే చాలా గర్వకారణం. సో మనం ఆయన యొక్క ఆశయాల్ని, లక్ష్యాలని మనం తీసుకొని ఏదైతే మనం ఉన్న పేదలు కానీ మనం ఉన్న ఆశయాలు మనం కొనసాగించాలని కోరుకుంటూ వారికి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. పాపన్న గారి జయంతి సందర్భంగా మన నిర్మల్లో వారిని స్మరించుకుంటున్నాం. వారు తెలంగాణ మన స్వతంత్ర సమరయోధులు, అదేవిధంగా మొఘలాయలను ఎదుర్కొన్న వ్యక్తి, అదేవిధంగా ఔరంగజేబుని మన వారి సైనికులను ఎదుర్కొన్న మన సర్దార్ పాపన్న గారు. వారిని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పాపన్న గౌడు పుట్టి తర్వాత ఒక వెలిగినట్టు, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలతోని తల్లిదండ్రుల దగ్గర ఉండి కూరగాయలు కాసి అది కాసి చెట్లకు గీత కార్మికులుగా గీత గీయాలంటే పన్నులు కట్టవలసిన అవసరం ఉండే. అప్పుడు ఆ రోజులలో ఆ పన్నులకు భయపడి చాలా ఎన్ని కష్టాలు ఉన్నాయి మా వాళ్ళందరికీ. ఈ విధంగా చెట్టు గీయాలంటే పన్ను కట్టాలా, వెట్టి చాకరీ విలేజ్లల్లో అన్ని వరకు కుమ్మరి శాఖలు బీకలంతా వెట్టి చాకరీ. అప్పుడు మొఘలాయి సామ్రాజ్యం, ఎందుకంటే నిజాంకి అనుకూలంగా ఉండే ఆ రోజులలో. బిజాపూర్ సుల్తాన్లు ఇక్కడ వాళ్ళ పరిపాలన ఇక్కడ వరకు ఉండే. మరి వాళ్ళు ఇక్కడ వెట్టి చాకరీతోని ఘోరంగా హింసించబడుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక్కడి వేసి ఖచ్చితంగా మనం రాజాధికారం అవసరమని చెప్పి ఆ రోజులలోనే ఆయన దాదాపు 350 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క ఆలోచనతోని ఇలా రాజాధికారం కావాలన్నప్పుడు మనకు సిగ్గు లేక మనం ఏంటంటే తెలుసా, మనం రాజాధికారం ఎందుకు సాధించుకోలేకపోతున్నామో దాన్ని బట్టి అర్థం చేసుకొని మన ఆశయాలు అంబేద్కర్ కానీ, తర్వాత బాపు జాతులు మనం ఏంటంటే తెలుసు ఆ రోజులలో ఫ్రీడమ్ మూవ్మెంట్ పనిచేసినప్పుడు కొమరం యొక్క ఆశయాలతోని, రామ్జీ కొండ ఆశయాలతోని మనం పాటిస్తూ మనం ముందుకు పోవాలా. ఎందుకంటే సర్దార్ పాపన్న గౌడు మామూలు వ్యక్తి కాదు. ఆయన ఈటతోని అక్కడ ఏంటంటే తెలుసా, మన సర్దార్ పాపన్న గౌడ్ గారు సేమ్ ఏంటంటే తెలుసా, ఆయన బలవంతుడు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆయన మన ఇక్కడ ఏంటంటే గోల్కొండ కిల్లలే కాకుండా ఇక్కడ ఉన్న కోటలను వెళ్ళినటువంటి వ్యక్తి. రాణా ప్రతాప్ సింగ్ అయితే ఏదైతే ఈటతోని ఫైటింగ్ చేస్తున్నాడో అదే ఈటతోని ఆయన బలమైన నాయకుడు. ఈటతోని ఆయన ఎన్నో యుద్ధాలు గెలిచి ఇవాళ ఏంటంటే తెలుసా మనకు ఒక మార్గదర్శకుడు బట్టి దాని హిస్టరీని మనము అక్కడ కాల రాశారు కాబట్టి మరి ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. తెచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ధన్యవాదాలు. ఊరూరా ఇండియా లెవెల్ ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో విగ్రహాలు పెట్టించాడు. ఆయన యొక్క
ఆయన ఒక లైఫ్ హిస్టరీ ముందడుగు తెచ్చిన ముందు అమరవీర నరసింహగౌడ్ గారికి మనం ధన్యవాదాలు తెలపాలా. సత్యనారాయణ గారికి ఆశయాలకు అనుగుణంగా వారిని జ్ఞాపకాల కోసం వారు చేసిన సేవలు గతంలో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ ఐక్యం చేసి పోరాటం చేసిన మహావీరుడు. అటువంటి వీరుడు యొక్క ఆశయం అనేది ఏది ఉన్నదో ఆశయాన్ని అనుగుణంగా మనందరం పనిచేసినప్పుడే మన సదా పాపన్న గౌడ్ గారికి నివాళులు అర్పించగలుగుతామని అవకాశం ఇచ్చిన ఈశ్వరన్నకు ధన్యవాదాలు. అట్లాగే దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు గౌరవ సత్యనారాయణ గౌడ్ భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి దళిత బహుజన విప్లవ వీరుడు. దాదాపు 350 సంవత్సరాల క్రితమే మరి ఏయిజం లేకముందు అప్పుడు ఉన్నటువంటి మావోయిజం కానీ మార్క్సిజం కానీ అంబేద్కరిజం కానీ ఏయిజం అనేది లేకముందే అసలు మానవత్వం ఇజమేంది, మనుషులు ఎట్లా బతకాలి, మనుషుల్ని మనుషులుగా ఎందుకు చూడట్లేదు, మరి ఇవన్నిటికీ అసమానతలు ఎందుకున్నాయి, దోపిడీ ఎందుకుంది, అత్యాచారాలు ఎందుకుంది, బలవంతంగా పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారు, ఇవన్నీ పోవాలంటే మనిషిని మనిషిగా చూడాలంటే ఏం చేయాలని చెప్పి చిన్నతనంలోనే మరి ఏదైతే సర్వాయి పాపన్న గౌడ్ చిన్నతనంలోనే తన తండ్రి చనిపోవడం జరుగుతుంది. మరి ఆ తండ్రి చనిపోయిన తర్వాత చిన్నతనంలోనే పశువుల కాపరిగా పశువులు మేపుతూ వాళ్ళ అమ్మకు చేదోడు వాదోడుగా ఉండి మరి ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో యుక్త వయసు రాగానే తాటి ఈత చెట్లను ఎక్కుతూ కులవృత్తి చేసుకొని బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే అప్పుడున్నటువంటి మొగలాయి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కళ్ళు గీసే వాళ్ళను దోపిడీ చేస్తూ ప్రజలను అత్యాచారాలు చేస్తూ మరి ఆస్తులు ఎత్తుకపోవడం, కుల వివక్ష చూడడం, అణచివేయడం, బడుగు బలైన వర్గాల ప్రజల మహిళలను తీసుకెళ్లి మరి బలవంతంగా అత్యాచారాలు చేసి చంపడం, ఇవన్నీ చూసిన తను అసలు ఏంది మరి మనుషులంతా అందరూ సమానమే కదా, మరి ఎందుకు ఇట్లా దోపిడీ చేస్తున్నారు, ఎందుకు అణచివేస్తున్నారు, ప్రశ్నిస్తే ఎందుకు హత్యలు చేస్తున్నారు, కనుక ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలనేటువంటి ఒక చిన్న ఆలోచనతోటి మొట్టమొదటిసారిగా 12 మంది చాకలి, కుమ్మరి, కమ్మరి, దూదేకుల వీళ్ళందరూ కలుపుకొని ఒక 12 మందితోటి చిన్నగా సైన్యాన్ని ఏర్పాటు చేసి బలిష్ఠుడైనటువంటి పాపన్న మరి 12 మందితో మొదలుపెట్టి మెల్లమెల్లగా 12,000 జనం మరి సైన్యాన్ని తయారు చేసుకొని దాదాపు 20 కోటలను మరి కొల్లగొట్టి రాజ్యాధికారం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ రాజు అని చెప్పి ఆఖరికి 12 గడియలు ఏదైతే గోల్కొండ కిల్లను ఏలినటువంటి ఒక మహోన్నతమైనటువంటి రాజు ఎవరు, ఈ దేశంలో బడుగు బలైన వర్గాల పక్షాన ప్రజల కొరకు పోరాడి మరి త్యాగం లాస్ట్కు తన తలను నరికి అప్పుడున్న మొఘలు పాలకులు తలం తీసుకువెళ్లి ఢిల్లీకి పోయి మొండాన్ని గోల్కొండ కిల్ల కట్టడం జరుగుతుంది. తను చేసిన నేరం ఏంది అంటే బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా మానవులందరూ సమానమే, ఇక్కడున్న ప్రజలందరూ కూడా హక్కులను సమానమని సమాన హక్కుల కొరకు దోపిడి ఉండద్దు, నియంతృత్వం ఉండద్దు, నిరంకుశ పాలన ఉండద్దు అని ప్రశ్నించినందుకు మరి తనను హత్య చేయడం జరిగింది. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఒక గౌడ గీతా కార్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి సర్వాయి పాపన్న ఏదైతే రాజ్యాధికారం సాధించి పెద్ద దొరలు అప్పుడున్నటువంటి దొరలకు వ్యతిరేకంగా, అప్పుడున్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా, అప్పుడున్నటువంటి మొఘలు పాలకులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆయనను ఈ పాలకులందరూ కూడా ఒక దొంగగా చిత్రీకరించి తన చరిత్ర లేకుండా చేయడం జరిగింది. కానీ ఈ చరిత్రను లండన్ లో మ్యూజియంలో ఉన్నటువంటి చరిత్రను మన మాజీ డీజీపీ గారు ఎవరైతే పేర్వారం రాములు ఉన్నారో వాళ్ళ అన్న అయినటువంటి జగన్నాథం